అందరికీ నమస్కారం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం ఆర్టీజీఎస్ గురించి తెలుసుకుందాం. ఆర్టీజీఎస్ అంటే రైట్ టు గెయిన్ సక్సెస్. పూర్వం మహాబలుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా తెలివిగలవాడు మరియు బలశాలి. ఆయనకి చదరంగం ఆడటం అంటే చాలా ఇష్టం. అతనికి ఒక అలవాటు కూడా ఉండేది. అది ఏమిటంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా అది వెంటనే అందులో తనకి ఫలితం కనిపించాలని తన ప్రజలను ఇబ్బంది పెట్టేసేవాడు. ఒకరోజు ఒక పండితుడు రాజు దగ్గరకు వస్తాడు. రాజు ఆ పండితుడిని చూసి వెంటనే నీవు నాతో చదరంగం ఆడితే అందులో నువ్వు గెలిస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని చెబుతాడు. పండితుడు సరే అని చెప్పి వెంటనే ఆటను ప్రారంభిస్తాడు. రాజు మొదట బాగానే ఆడుతుంటాడు. కానీ పండితుడు ఏదో మాయ చేసి రాజును ఓడిస్తాడు. రాజు అప్పుడు వెంటనే పండితుడిని నీకు ఏమి కావాలో కోరుకో, బంగారమా లేదా వజ్రాలా లేదా భూమియా, ఏం కావాలన్నా కోరుకో, నేను నీకు ఇస్తాను అనగా అప్పుడు పండితుడు ఇలా చెప్పాడు. రాజా, ఈ చదరంగంలో మొత్తం 64 గళ్ళున్నాయి. మొదటి గడిలో 1, రెండవ గడిలో 2, మూడవ గడిలో 4, నాలుగవ గడిలో 8, అలా ప్రతి గడిలోనూ రెండింతలయ్యి మొత్తం 64 కళ్ళలోనూ ఈ ధాన్యాన్ని నింపగలరా అని అడుగగా రాజు పెద్దగా నవ్వి అరే ఇంతేనా అని వెంటనే సైనికుల్ని పిలిపించి ధాన్యాన్ని లెక్కించమని చెబుతాడు. మొదట్లో సులువుగా అనిపించిన 10వ గడికి వచ్చేసరికి ధాన్యం వందల సంఖ్యలో కనిపిస్తుంది. 20వ గడిలో వచ్చేసరికి ధాన్యం లక్షల సంఖ్యలో కనిపిస్తుంది. 30వ గడిలో వచ్చేసరికి ధాన్యం కోట్ల సంఖ్యలో కనిపిస్తుంది. ఇంకేముంది, రాజ్యంలో ధాన్యం కరువయింది. రాజు పక్క రాజ్యంలో నుంచి కూడా ధాన్యాన్ని తెప్పించి ఆ గళ్లను నింపాలని చూశాడు. కానీ వీలు కాలేదు. అప్పుడు రాజు భయంతో పండితుడి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగగా పండితుడు వెంటనే భగవాన్ శ్రీకృష్ణుడి అవతారంలో రాజుకు దర్శనమిస్తాడు. రాజా, నువ్వు కోరుకునే నిజమైన విజయం నీ సొంతం అవ్వాలంటే మొదటగా నువ్వు ఒక అడుగుతో ప్రారంభించి అటువంటి చిన్న చిన్న అడుగులను వేస్తూ క్రమంగా నువ్వు ముందుకు సాగితే ఒకనాడు నువ్వు కోరుకునే ఆ గొప్ప విజయాన్ని నీ సొంతం చేసుకుంటావు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అదృశ్యమయ్యాడు. సో ఫ్రెండ్స్, the right way to gain the success is through small steps done consistently, leading to great and lasting success.